నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యప్రదేశ్కు చెందిన దొంగల గ్యాంగ్ను అరెస్టు చేసిన బాపట్ల జిల్లా పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. వాహనదారులందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. భావనారాయణ స్వామివారికి 143వ నవాహినిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 1వ తేదీ నిర్వహించనున్న స్వామివారి రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ రాజు. శ్రీ మత్స్యంధరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భవన్ నారాయణ స్వామివారి 1433వ నవవాహినిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 1వ తేదీన రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు అన్నారు. భవన్ నారాయణ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేవాదాయ శాఖ, పురపాలక శాఖ, పోలీసు శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వారు కోరారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ సహకారంతో 10,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, శీలం శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మే 1 రాబోయే 1వ తారీఖు 1433వ వార్షికోత్సవ రథోత్సవం కూడా 1వ తారీఖు జరుగుతున్నది. ఆ రథోత్సవంలో ఆ రాబోయే భక్తులు వాళ్ళ ఇబ్బందులు ఏవి గురి కాకుండా నగర కమిషనర్ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, వాళ్ళ శాఖల ఆధ్వర్యం, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు డిఈ గారు ఆధ్వర్యం, ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఎందుకంటే రథానికి వైర్లేమి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిదని, శాంతి భద్రతలు కానివ్వండి, ఒక క్రమశిక్షణగా ఆ రథోత్సవాన్ని జరపడంలో పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానివ్వండి, అలాగే రోడ్లు క్లీన్ చేసి మంచినీళ్ళతో ఆ రోడ్లని కడిగే బాధ్యత మున్సిపల్ శాఖ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, అలాగే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కమిషనర్ కానివ్వండి, లేకపోతే ఈఓ గారు కానివ్వండి, గుడి సాంప్రదాయానుసారం ఆ రథోత్సవం జరిపే విధంగా ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత గుర్తిరిగి వీళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రథోత్సవాన్ని చాలా గొప్పగా జరపాలి అనే ఉద్దేశంతో వీళ్ళకి తోడు ఒక ప్రైవేట్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని పూల అలంకరణ కానివ్వండి, గుడి అలంకరణ కానివ్వండి, ప్రసాద కౌంటర్లు కానివ్వండి, అలాగే అన్నం సతీష్ గారి ఆధ్వర్యంలో పొద్దున జరిగే అన్నదానం 10,000 మందికి అన్నదానం అనేది కార్యక్రమం కానివ్వండి చాలా గొప్పగా చేయాలి. ఏ రాగద్వేషాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరినీ గౌరవించే విధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని దశ నిర్దేశం చేస్తూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ అందరితో కలుపుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా ప్రజలందరూ చాలా ఎక్కువగా పాల్పంచుకుని ఆ భావనారాయణ గారి కృపకు పాత్రలు అవ్వాలని మనసారా ఆకాంక్షిస్తూ, బాపట్ల అంటేనే భావదేవుడు అంటేనే బాపట్ల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలు భక్తులు కూడా హృదయాలు దెబ్బతినకుండా చేసే ఒక మంచి కార్యక్రమం అని తెలియజేస్తూ, ఆ భావనారాయణుడు 1434 సంవత్సరాల క్రితం బాపట్లలో వెళ్ళటం, అందరు భక్తుల మనోభావాలు ఎన్నో తరతరాలుగా ముందుకెళ్తాం అనేది ఒక ఆదర్శప్రాయంగా ఈ ఏరియాలో ఉన్న అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మధ్యప్రదేశ్కు చెందిన దొంగల గ్యాంగ్ను బాపట్ల జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 26 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలు వివరించారు. చైన్ స్నాకర్స్ దొంగతనాలు వీరు ప్రవృత్తిగా ఎంచుకున్నారని అన్నారు. జిల్లా పోలీసులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాతో పాటు నెల్లూరు, గుంటూరు,
ఒంగోలు జిల్లాల్లోనూ మరియు దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాని బాపట్ల జిల్లా పోలీస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టుకోవడం జరిగింది. గత జనవరి నెలలో 27వ తేదీన చీరాల 1 టౌన్ లిమిట్స్లో ఎంజేహెచ్ కాలనీలో నివాసం ఉన్నటువంటి రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటిలోకి ఈ ముఠా తెల్లవారుజామున ఆ వ్యక్తి మీద అతని కుటుంబ సభ్యుల మీద దాడికి పాల్పడి రాబరీ చేయడం జరిగింది. దీని మీద చీరాల 1 టౌన్ లిమిట్స్లో కేసు నమోదవడం జరిగింది. సో ఈ రాబరీ ఇన్సిడెంట్కి సంబంధించి నేరాన్ని ఛేదించడానికి సిసిఎస్ బృందాన్ని అదేవిధంగా చీరాల పోలీస్ని ప్రత్యేకంగా ఈ నేర ఛేదనకి నియమించి దీని మీద ప్రత్యేకంగా వర్కౌట్ చేయడం జరిగింది. ఇందులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ స్మార్ట్ పోలీసింగ్ అప్లికేషన్స్ ఏపీ పోలీసు విభాగం అడాప్ట్ చేసుకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి నాట్ గ్రిడ్ ద్వారా, ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ద్వారా, సీసీ కెమెరాస్ ద్వారా వీళ్ళందరినీ కూడా ట్రాక్ చేయడం జరిగింది. చీరాలలో చేసినటువంటి రాబరీ కన్నా ముందు వీరు నెల్లూరు జిల్లాలో గూడూరు పట్టణంలో హౌస్ బ్రేక్ అదేవిధంగా మోటార్ సైకిళ్ళ థెఫ్ట్స్ కూడా చేయడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా తీసుకొని థెఫ్ట్కి గురైనటువంటి వెహికల్స్ని ట్రాక్ చేసుకుంటూ ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మేము వీళ్ళని ట్రాక్ చేసి మధ్యప్రదేశ్ గ్యాంగ్గా గుర్తించడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్ గ్యాంగ్లో ఈ సిడిఆర్ అనాలిసిస్ అండ్ అదర్ టెక్నాలజీని ఉపయోగించి ఈ నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి బూరు మక్వానా ఆలియాస్ బూరు సాధన్ బిల్, అదేవిధంగా ఇతను హోలీబోయిడా గ్రామం, గద్వానీ మండలం, దార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతని అసోసియేట్స్ రమేష్ మాచర్ ఆలియాస్ రెమో, ఇతను కూడా జాందా గ్రామం, గద్వానీ మండల్, తార్ డిస్టిక్, మధ్యప్రదేశ్. అండ్ అనదర్ థర్డ్ అక్యూజ్డ్ సంతోష్ బురియా, ఇతను బూటియా గ్రామం ఆఫ్ సేమ్ మండల్, డిస్టిక్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. వీరు చాలా నెటోరియస్ గ్యాంగు. వీరు తార్ జిల్లాలో ఎస్పెషలీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బిల్ తెగకు సంబంధించిన వారు. వీరు అడవుల్లో నివసిస్తుంటారు, అడవులకు దగ్గరగా నివసిస్తుంటారు. వీరి యొక్క ప్రధాన వృత్తి ముఖ్యంగా హౌస్ బ్రేకింగ్స్, రాబరీస్, చైన్ స్నాచింగ్స్, మోటార్ సైకిల్స్ వంటి నేరాలకి ఈ గ్యాంగ్ పాల్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 3-4 జిల్లాల్లో వీరు ఈ సంవత్సరం 2026లోనే పలు నేరాలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, కర్ణాటక, రాజస్థాన్లో కూడా వీళ్ళ మీద కేసు ఉన్నట్లు నోటీస్కి రావడం జరిగింది. వీరు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఈ బిల్ తెగకు సంబంధించినటువంటి ఈ అఫెండర్స్ ఈ బొగోరియా అనే పండుగని జనరల్గా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ పండుగ కోసం వీళ్ళు చాలా పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తుంటారు. ఈ పండగకి కావలసినటువంటి డబ్బును ఖర్చు చేసే ప్రాసెస్లో వీరు ఎక్కువగా బయట ప్రాంతాలకు వచ్చి నేరాలకు పాల్పడడం, ముఖ్యంగా ఈ రాబరీస్కి పాల్పడడం లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా చేస్తుంటారు. ఇలాంటి నెటోరియస్ గ్యాంగ్ని
సక్సెస్ఫుల్గా కాట్ చేయడం జరిగింది. వీరు మన జిల్లాతో పాటు నెల్లూరు, ఒంగోలు అండ్ గుంటూరు డిస్టిక్ సంబంధించి 18 నేరాలని కన్ఫెస్ చేయడం జరిగింది. ఇందులో బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి చీరాల వంటంలో జరిగినటువంటి రాబరీ కేసు, అదేవిధంగా బాపట్ల రూరల్ పిఎస్లో చైన్ స్నాచింగ్ కేసు, అదేవిధంగా బాపట్ల టౌన్లో హౌస్ బ్రేకింగ్ కేసుల్ని వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. దీంతోపాటు గుంటూరు తెనాలకు సంబంధించి 2 మోటార్ బైక్స్ థెఫ్ట్స్, ఒంగోలుకు సంబంధించినటువంటి ఒక స్నాచింగ్, అదేవిధంగా నెల్లూరు గూడూరు టౌన్కి సంబంధించి 2 మోటార్ సైకిల్ థెఫ్ట్స్, అదేవిధంగా ఒక హౌస్ బ్రేకింగ్. ఇలా వీళ్ళు 18 నేరాలకు పైగా పాల్పడ్డారు. ఈ 2026లోనే 11 నేరాలు చేయడం జరిగింది వీళ్ళు. మిగిలినటువంటి 2026లో 10 నేరాలు చేయడం జరిగింది. మిగిలినటువంటి 8 కూడా హౌస్ బ్రేకింగ్స్. ఈ 2024లోను 2025లోను ఈ నేరాలకి ఈ ప్రాంతంలో వీళ్ళు ఆ 8 నేరాలు కూడా హౌస్ బ్రేకింగ్స్. ఆ హౌస్ బ్రేకింగ్స్ కూడా నెల్లూరు, ఒంగోలు అండ్ చీరాల ఉన్నాయి. సో ఈ 18 కేసులకు సంబంధించి మొత్తం 137 గ్రాముల బంగారం, అదేవిధంగా 1.5 కేజీ వెండి వస్తువులు, కాస్ట్ వర్త్ టోటలీ అరౌండ్ 31 lakhs విలువైనటువంటి చోరీ సొత్తుని వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతోపాటు 5 lakhs క్యాష్ను కూడా స్వాధీనం చేసుకొని వీరి మీద తదుపరి లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. బాపట్ల పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి నగరోత్సవం నాదస్వరం, వాయిద్యాలు, బాణసంచాలతో అంగరంగ వైభవంగా నగరోత్సవం పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. మూల విరాట్ అమ్మవారి విగ్రహాన్ని సింహవాహనంపై ఊరేగించారు. ప్రతి ఏటా అమ్మవారి జన్మదిన వేడుకల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు బాపట్ల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వర్తక మిత్ర లయన్ కొత్తమాస సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు బి అనిల్, కోశాధికారి కోల్లపూడి ఉపేంద్రగుప్తా, ప్రధాన కార్యదర్శి గొల్లపూడి సురేష్, సహాయక కార్యదర్శి మామిడి రమేష్ కుమార్, గౌరవ అధ్యక్షులు తటవర్తి నారాయణ, బొమ్మశెట్టి హరినాథ్, మురళి, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. పచ్చిరొట్ట విత్తనాలతో భూసారం పెంపొందుతోందని మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు. కర్లపాలెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో సుమంత్ కుమార్ మాట్లాడారు. వేసవిలో భూములు ఖాళీగా ఉంటాయని, పచ్చిరొట్ట విత్తనాలు వేయడం ద్వారా ఏపీకి పెరిగిన తర్వాత భూమిలో కలియ దున్నితే భూసారం పెంపొందుతుందన్నారు. భూసారం పెంపొందేందుకు PMDS కిట్లను రైతులు ఉపయోగించుకోవాలన్నారు. రసాయన రహిత ఉత్పత్తుల్ని సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకి ఈ రాబో ఖరీఫ్ సీజన్లో ఎక్కువ ఎండలు అలాగే తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేసవి కాలంలో ఏంటంటే తొలకరి వర్షాలు పడక ముందే నేలను పచ్చిరొట్ట పైరు వేసి కప్పు ఉంచడం ద్వారా నేలలో తేమని కాపాడుకోవచ్చు. అలాగే మనం పచ్చిరొట్ట పైరు వేసి ఎప్పుడైతే కలిగి ఉన్నామో అప్పుడు దాని ద్వారా ఆ పచ్చిరొట్ట పైరు ద్వారా నేలకి పోషకాలు ఎక్కువ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. దీని ద్వారా ఏంటంటే మనం నేలలో ఉండే తేమ శాతాన్ని కాపాడుకోవడంతో పాటుగా భూమిని సారవంతం చేసుకోవచ్చు. అలాగే భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. ఎలా సారవంతమైన నేల ఉండడం వల్ల మనకి దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ పచ్చిరొట్ట పైరు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. మనకి జనుము, జీలుగ, పిల్లి పెసర అవి 50% రాయితీతో డిపార్ట్మెంట్ ద్వారా ఈ మే 2వ వారంలో అందుబాటులో ఉంచుతాము. అలాగే ఏంటంటే PMDS కిట్లు అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ తొలకరి వర్షాలు పడక ముందే వేసుకోవడానికి 15 నుంచి 20 రకాల విత్తనాలు కలిపి విత్తన గుళికల కింద మార్చి మీకు రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది కూడా 15 కిలోలు ఒక ఎకరాకి చొప్పున వేసుకోవాల్సి ఉంది. అయితే రైతులందరూ తప్పనిసరిగా ఈ జనుము, జీలుగ, పిల్లి పెసర లేదా ఈ PMDS కిట్లను పచ్చిరొట్ట పైరు కింద వేసుకోవాల్సి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే పచ్చిరొట్ట పైరు వేసామో
మన తర్వాత వేసే పంటకి సంబంధించి 25% వరకు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. రైతులు ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మండలంలోని ప్రజలు ఆధార్ సెంటర్ను ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఆధార్ సెంటర్ను ఎంపీడీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఆధార్ కార్డు లేని వారికి నూతన ఆధార్ కార్డు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఆధార్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు అయినంపూడి శ్రీనివాసరావు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విన్నపము. మనకి ఈ కర్లపాలెం గ్రామ పంచాయతీలో కాక మండలంలో 20 గ్రామ పంచాయతీలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి మీ ఆధార్ కార్డుకు సంబంధించి అప్డేషన్ చేయించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మీ ఆధార్ కార్డుకి సంబంధించి ఫోన్ నెంబర్ లింక్ కానీ, తర్వాత అడ్రస్ చేంజ్ కానీ, న్యూ ఆధార్ కార్డు కానీ, అదేవిధంగా ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేషన్ కానీ, ఎనీ కరెక్షన్స్ మీ ఆధార్ కార్డులో ఏ కరెక్షన్స్ ఉన్నా కూడా మన ఎంపీడీ ఆఫీసులో చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా కర్లపాలెంలో మండలంలోని ప్రజలందరూ కూడా ఈ ఆధార్ సెంటర్ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తుంది. కర్లపాలెం మండలం పేరళి గ్రామంలో వైశాఖ మాస ఏకాదశి పురస్కరించుకుని అర్చక స్వామి విష్ణుభట్ల సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో గ్రామ దేవత ప్యారిలమ్మ తల్లికి అభిషేకాలు, మహిళలు లలిత సహస్రనామాలతో లక్ష మల్లెల పూజ, అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేలం సుబ్బారెడ్డి, భాస్కర్ రావు, శైలజ సుబ్బారావు, నాగపూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. వైశాఖ శుద్ధ ఏకాదశి సోమవారం సందర్భంగా అమ్మవారి ఉదయం పూజలు, సాయంత్రం అంగరంగ వైభవంగా లలిత ప్యారిలి మహిళా మండలిచే లలితా సహస్రనామ పారాయణ, అనంతరం లక్ష మల్లెపూల పూజ, తీర్థప్రసాద వినియోగము, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి పాత్రులయ్యారు. అలాగనే ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి ఏకాదశి రోజు నుంచే ఈ గ్రామ దేవతల పూజలు అందరూ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పూజా కార్యక్రమం అంతా కూడా భారతీయ వ్యవసాయాన్ని సుస్థిరత, సాంకేతికత, సమగ్ర అభివృద్ధి దిశగా మలచాలనే లక్ష్యంతో ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో పీజీ విద్యార్థుల జాతీయ సదస్సును ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రారంభించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 15 వ్యవసాయ విశ్వవిద్యాలయాల, కేంద్ర రాష్ట్ర స్థాయి పరిశోధన సంస్థల నుండి సుమారు 800 మంది పీజీ విద్యార్థులు, పీహెచ్డీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ పి ప్రసూనారాణి, మాజీ ఉపకులపతి డాక్టర్ సూర్యనేని కోటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కంటెంపరీ సమస్యని దృష్టిలో పెట్టి మారుతున్న వాతావరణం అనేది లేదా భూసార పరిరక్షణ అవనండి, యాంత్రీకరణ వైపు అవనండి, లేదా నికరాదాయం పెంచే విధానం అవనండి, లేదా పంటల మార్పిడి అవనండి, లేదా క్రాప్ ఇంటెన్సిఫికేషన్ అవనండి, లేదా విలువ ఆధారిత ఉత్పత్తులు అవనండి, ఇవన్నీ కూడా అలాగే ఇప్పుడు డిజిటల్ అగ్రికల్చర్ అవనండి, లేదా అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ అవనండి, వీటన్నిటి మీద ఒక మంచి సమస్యల్ని తీసుకుని వాటిని కనుక ఒక పరిశోధన పరంగా అంటే ఎంఎస్సీలోను పిహెచ్డీలో తీసుకున్నట్టయితే వాటి ద్వారా వచ్చేటువంటి ఫలితాలు మనకున్నటువంటి సమస్యల్ని తీర్చడానికి ఉపయోగపడుతూ దే కంట్రిబ్యూట్ అంటే వాళ్ళ వ్యవసాయానికి పరిశోధనకు వాళ్ళు కూడా కంట్రిబ్యూషన్ అవుతుంది. ఆ విధంగా ఏంటంటే మేము పరిశోధన స్థానంలో పరిశోధన చేయడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు కాలేజెస్లో స్టూడెంట్స్ చేత మేము ఎంపిక చేసే టాపిక్స్తో పరిశోధన చేయించి ఆ ఫలితాలు రాబట్టి రైతులకు అందజేయడం అనేది మరో ప్రధానమైనటువంటి అంశం. ఆ నేపథ్యంలోనే బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ మీకు తెలుసు దేశంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి కాలేజీగా పేరున్నదన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ కాలేజీలో కానీ లేదా ఆచార్య ఎన్జీ వ్యవసాయ విద్యాలయంలో 2018లో మొదలుకొని ఇప్పుడు 2026 వచ్చాం. దాదాపుగా 9వ పీజీ కాన్ఫరెన్స్, నేషనల్ పీజీ కాన్ఫరెన్స్ ఇక్కడ చేస్తున్నాం. మనం చేసే పరిశోధన రియాలిటీ అది వాస్తవికాలకి ఎంత దగ్గర ఉన్నది అన్న దాని మీద ప్రధాన అంశంగా తీసుకుని ఈ 2 రోజుల కాన్ఫరెన్స్లో మనం దాదాపుగా 810 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్స్ అంటే పీజీ చేసే స్టూడెంట్స్ 14 రాష్ట్రాల నుంచి రావటం ఈ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ సంబంధించిన బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో ఈ 2 రోజులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో అనేక అంశాల మీద వారు చేస్తున్న పరిశోధనలు
ఒక పోస్టర్స్ రూపంలో ప్రదర్శించడం, అలాగే ఇప్పుడున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని సబ్జెక్ట్ స్పెషలిస్టులు పిలిచి ఒక లీడ్ లెక్చర్స్ కూడా పెంచడం జరుగుతుంది. ఇందులో ఈరోజు ఇనాగరల్ ప్రోగ్రామ్కి నేను ఇక్కడ రావడం వచ్చున్నాను. దాంతోపాటు మనకి ఒక చీఫ్ గెస్ట్గా మన గ్వాలియర్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేసి ఈ దేశంలోనే పేరున్నటువంటి ప్రముఖ శాస్త్రవేత్తలను ఒకరైన ప్రొఫెసర్ సోర్పేటి కోటేశ్వరరావు గారు, ఎస్కే రావు గారు అంటారు. వారు ఇక్కడ రావటం, వారు ఒక కీ నోట్ అడ్రస్ ఇచ్చి అనేక అంశాల మీద మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఈ రైతు యొక్క ఆదాయం పెరుగుతుంది, లేదా సాయిల్ ఫర్టిలిటీ ప్రొడక్టివిటీ ఏ విధంగా నిలబడుతుంది అన్న అంశాల మీద, అలాగే రైతు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద వారు ఇవ్వటము, తద్వారా ఏదైతే ఈ 2 రోజుల కార్యాచరణ జరుగుతుందో ఈ మేధో మదనం పరంగా జరిగి దీన్ని ఒక డిస్కషన్ తోటే ఆగకుండా ప్రాక్టికల్గా సమస్యల్ని ఒక పరిష్కార రూపంలో చేయడానికి ఈ 2 రోజుల కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. వాహనదారులందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద హెల్మెట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని గత 15 రోజులుగా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నెల నుండి హెల్మెట్ పై సదస్సు నిర్వహిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారని అన్నారు. హెల్మెట్ ధరించని వారికి అపరాధ రుసుము వేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, పట్టణ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. గత 15 రోజుల నుండి కూడా మన బాపట్ల టౌన్లో మా గౌరవ ఎస్పీ గారైన బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు శిరోరక్ష ప్రాణరక్ష అనేటువంటి క్యాప్షన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, రోడ్ యాక్సిడెంట్స్ బారిన పడకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్, శిరోరక్ష ప్రాణరక్ష సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ వివిధ ప్రదేశాల్లో విరివిగా చేయడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంటు ఎట్ ది సేమ్ టైం ఈ 1 month అవేర్నెస్తో పాటుగా ఇంకా మళ్ళీ అవేర్నెస్ ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించడం వల్ల ఈ ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చు. ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేసి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా బైక్ రైడర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. వేసవిలో నీటి ఎద్దడిని అరికట్టాలని గ్రామ ప్రజలంతా తీర్మానించారు. వర్షం నీటిని ఒడిసిపట్టేందుకు ఊరంతా ఒక్కటైంది. తాగునీటి సమస్యలు భవిష్యత్ తరాలకు ఉండరాదని ఆ గ్రామ పంచాయతీ తీర్మానించింది. కొన్నేళ్లుగా పాడైపోయిన చెరువును జలధారగా మార్చాలని ప్రజలు నిర్ణయించారు. ఇదే క్రమంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అడుగంటిన భూగర్భ జల మట్టాన్ని పెంచాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం అమర్తలూరు గ్రామ పెద్దలు ముందుకు వచ్చి ఆ గ్రామ చెరువును వినియోగంలోకి తీసుకురావాలని నిశ్చయించుకున్నారు. ఎలాంటి తడవు చేయకుండా యంత్రాంగం తమ వంతు చేయూత అందించింది. దీంతో చెరువు మరమ్మతులు, ఆధునీకరణకు గ్రామ ప్రజలంతా సమాయత్తమయ్యారు. అమర్తలూరు మండలం అమర్తలూరు గ్రామానికి 3 చెరువులు ఉన్నాయి. 2 వినియోగంలో ఉండగా రామన్న చెరువు చెత్త చెదరంతో మురికి నీటి కుంటలా మారింది. పెద్ద పంచాయతీగా పేరొందిన ఆ గ్రామ జనాభా 6,000కు చేరింది. ప్రతి వేసవిలో తరచూ తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలు దాన్ని అధిగమించాలని నిర్ణయం తీసుకున్నారు. 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామన్న చెరువును జలధార జలహారతి ద్వారా అభివృద్ధి చేయాలని తీర్మానించారు. వెంటనే ఉపాధి హామీ పథకం కింద చేర్చి 9.7 లక్షలు మంజూరు చేశారు. గ్రామంలోని ప్రజలంతా చేయి కలిపి చెరువు పుడికితీత, గుర్రపు డెక్క, చిల్ల చెట్ల తొలగింపు, గట్టు బలోపేతం వంటి మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు. 410 మంది ప్రజలు తట్టా బుట్ట చిలకపార గుణపాలు చేతపట్టి ముందుకు సాగారు. గ్రామమంతా ఏకతాటిపై నడిచి చెరువును వినియోగంలోకి తెచ్చేందుకు శ్రమదానం చేస్తున్నారు. జలధార జలహారతి కింద రామన్న చెరువును శుభ్రం చేస్తున్నారు. పాడైపోయిన చెరువు రూపురేఖలు మార్చేందుకు గ్రామ ప్రజలు కంకణం కట్టుకున్నారు. ప్రతి నీటి చుక్కను భద్రం చేయాలనుకున్నారు. గ్రామంలో కురిసే వర్షం నీరు ఆ చెరువులోకి వెళ్లేలా కాల్వలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్న పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క చెత్తను తొలగించి నీటి నిల్వ సామర్థ్యం పెరిగేలా చెరువు తవ్వుతున్నారు. తొలగించిన మట్టిని చెరువు కట్టకు వేసి కట్టను బలోపేతం చేస్తున్నారు. వర్షాలు కురిస్తే చెరువు పూర్తిగా వినియోగంలోకి రానుంది. గ్రామం అంతా జలకళ సంతరించుకోనుంది. తాగునీటి కష్టాలు తీరుతాయని, పరోక్షంగా భూగర్భ జల మట్టం మరింతగా పెరుగుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలధార జలహారతి కార్యక్రమంతో మా గ్రామం తాగునీటి సమస్య ఉండదని గ్రామస్తులు గంటపదంగా చెబుతున్నారు. ఈ తరానికే కాకుండా భవిష్యత్తులోనూ తాగునీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి ఉండదంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధ్యప్రదేశ్కు చెందిన దొంగల గ్యాంగ్ను అరెస్టు చేసిన బాపట్ల జిల్లా పోలీసులు. పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. వాహనదారులందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. భావనారాయణ స్వామివారికి 143వ నవాహినిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 1వ తేదీ నిర్వహించనున్న స్వామివారి రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ రాజు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.